హాయ్ సార్. హాయ్, నా పేరు పాషా సార్. చెప్పండి పాషా. బరువు తగ్గాలని అనుకుంటున్నా సార్. ఏమి రీజన్ ఏమి? ఇంకా నా మ్యారేజ్ ఉంది సార్, ఒక 3 నెలల్లో. 3 నెలల్లో మీకు మ్యారేజ్ ఉంది సార్. 3 నెలల్లో మ్యారేజ్ ఉంది. 30 కిలోలు తగ్గాలి సార్. మీరు 30 కేజీలు బరువు తగ్గాలి. 3 నెలల్లో 3 నెలల్లో తగ్గాలి. ఓకే భాష, మీకు మ్యారేజ్ ఉంది కాబట్టి మీరు కాస్త మ్యారేజ్ టైం కల్లా 30 కేజీలు తగ్గితే మీరు ఒక మంచి ఫిట్నెస్ తీసుకురాగలుగుతారు అనేది మీ కోరిక, అవునా? చూడండి భాష, ఈరోజు మీ ఒక్కరి కోరికే కాదు, ఇది సమాజంలో చాలా మందికి కూడా వేగంగా బరువు తగ్గాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే మీలాంటి వాళ్ళ కోసమే ర్యాపిడ్ స్పీడ్లో వెయిట్ ఎలా తగ్గాలనే దాని గురించి ఈరోజు నేను ఒక మంచి యూట్యూబ్ వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను. అది కూడా ఒక సైంటిఫిక్ ద్వారా, అంటే మనం సైన్స్ ద్వారానే అసలు మనం ఎందుకు వెయిట్ పెరుగుతున్నాము, మనం వెయిట్ తగ్గాలంటే మనం ఎలా మేనేజ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియో ద్వారా నేను కంప్లీట్గా తెలియపరుస్తాను. మీరు ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా వీటిని 100% పాటిస్తే మీరు 3 నెలల్లో 30 కేజీలు కాకుండా 25 కేజీలు అయితే 100% తగ్గుతారు. ఇది నా హామీ. ఆల్ ద బెస్ట్. ఓకేనా? నమస్తే. మీ వీడియో ఖచ్చితంగా చూస్తా సార్. రైట్, చూసి నేను ఫాలో అవుతాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, నమస్తే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధాన సమస్య తమకు ఉన్న అధిక బరువును ఎలా తగ్గించుకోవాలి మరియు ఆ తగ్గించుకున్న బరువుని ఎలా మెయింటైన్ చేసుకోవాలి. మనం ప్రతిరోజు ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం మొబైల్స్లో. ఈ మందులు వాడండి, లేదనుకుంటే ఈ డ్రింక్ తాగండి, మీరు వారంలో 3 కేజీలు తగ్గిపోతారు, లేదనుకుంటే ఈ ట్యాబ్లెట్ వాడండి, లేదనుకుంటే ఈ ప్రోడక్ట్ వాడండి అని. అయితే వెయిట్ తగ్గాలన్నా, తగ్గిన బరువును మెయింటైన్ చేయాలన్నా కేవలం సైన్స్ను ఫాలో అవ్వాలి. ఎస్, మీరు విన్నది కరెక్టే, కేవలం సైన్స్ను ఫాలో కావాలి. ఈరోజు నేను మీకు సింపుల్గా 3 టిప్స్ చెప్తాను. వీటి ద్వారా సులభంగా వెయిట్ తగ్గించుకోవచ్చు. మొదటిగా, ప్రతిరోజు మనం ఎన్ని క్యాలరీస్ ఫుడ్ని తీసుకుంటున్నాము, ఆ తీసుకున్న ఫుడ్కు తగ్గట్టుగా ఆ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయా లేదా. ఎప్పుడైతే మనం ఎక్కువ ఫుడ్ తీసుకొని నిద్రపోయే సమయంలో ఆ మిగిలిన క్యాలరీస్ని బాడీ ఏం చేస్తుంది? ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. రాత్రి నిద్రించే టైంకు క్యాలరీస్ కనుక బాడీలో లేకపోతే బాడీ ఫ్యాట్ను కన్వర్ట్ చేసుకొని బరువు తగ్గించేస్తుంది. అయితే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, తక్కువ క్యాలరీలున్న ఫుడ్ తీసుకోవడం, ఆప్షన్ 1. ఆప్షన్ 2, ఒకవేళ మీరు తీసుకున్న ఫుడ్ కంటే కూడా మీరు ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడం. బర్న్ చేయడం అంటే మరి అదేదో కాదు, మీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ ద్వారా. అది మీరు వాకింగ్ కావచ్చు, కార్డియో ఎక్సర్సైజ్ కావచ్చు, స్ట్రెంగ్త్ వర్కౌట్స్ కావచ్చు, మీ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా మీ బాడీలో నుంచి స్వెట్టింగ్ అవుట్ కావడమే అక్కడ క్యాలరీ బర్నింగ్ అన్నమాట. అయితే ఇంకో 2 విషయాలు మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్క మనిషికి ప్రధానంగా శరీరానికి కావాల్సినటువంటివి, ఒకటి మైక్రో న్యూట్రియంట్స్, రెండోది మ్యాక్రో న్యూట్రియంట్స్. అయితే ఈ మైక్రో న్యూట్రియంట్స్లో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. మరి మ్యాక్రో న్యూట్రియంట్స్లో కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడున్న సొసైటీలో 70 to 80% పీపుల్ కార్బోహైడ్రేట్ని ఎక్కువగా ఇంటేక్ చేస్తున్నారు. కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఇంటేక్ చేయడం ద్వారా బాడీలోనికి హై లెవెల్ ఎనర్జీ వస్తుంది, బాడీలో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. అయితే ఈ హై లెవెల్ ఎనర్జీని మనం కనుక బర్న్ చేయకుంటే అప్పుడు అది ఫ్యాట్గా కన్వర్షన్ జరుగుతుంది. ఇది కార్బోహైడ్రేట్ చేసే పని. అయితే మనం తీసుకునే ప్రోటీన్ మన యొక్క మజిల్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక ఫ్యాట్స్ వచ్చేసి బాడీలో ఉన్న ఆర్గాన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అలానే ఎనర్జీని గెయిన్ చేయడానికి ఉపయోగపడతాయి. బరువు తగ్గాలి అనుకుంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ చేయాలి, ఫ్యాట్స్ని తక్కువ ఇంటేక్ చేయాలి. మీకు తెలుసా హెల్దీ కార్బ్స్ దేని ద్వారా వస్తాయో? 1 బనానా, 2 బ్రౌన్ రైస్, 3 ఓట్స్, 4 పొటాటోస్ అండ్ స్వీట్ పొటాటోస్. ఇక ఫ్యాట్స్ విషయానికి వస్తే మన బాడీకి హెల్దీ ఫ్యాట్స్ కావాలి. లైక్ కోకోనట్ ఆయిల్, వాల్నట్స్, బాదం, ఇలా నట్స్ ద్వారా మనం ఒక హెల్దీ ఫ్యాట్ని గెయిన్ చేసుకోగలుగుతాం. అయితే
ఇక్కడ మీకు ఒక సైంటిఫిక్ రీజన్ అర్థం కావాలి. అసలు మనం తీసుకునే క్యాలరీస్, మనం తీసుకునే న్యూట్రియన్స్ ఎంత పర్సంటేజ్ మన బాడీలోకి వెళ్తున్నాయి, ఇక్కడే ఉంది అసలైన సైంటిఫిక్ రీజన్. 1 గ్రాము కార్బోహైడ్రేట్ మన బాడీలోకి 4 క్యాలరీస్ని ఇంటేక్ చేస్తుంది. అంటే ఒకవేళ మనం 100 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్ స్టమక్లోకి ఇంటేక్ చేసుకుంటే మన బాడీకి 400 క్యాలరీస్ యాడ్ అవుతుంది. అదే 1 గ్రామ్ ప్రోటీన్ ఇంటేక్ చేసుకుంటే సేమ్ 4 క్యాలరీస్. అంటే 100 గ్రామ్స్ ప్రోటీన్ కనుక మనం ఇంటేక్ చేస్తే మన బాడీకి 400 క్యాలరీస్ వచ్చేస్తాయి. ఇక్కడ మరి 1 గ్రామ్ ఫ్యాట్ ఇంటేక్ చేస్తే 9 క్యాలరీస్. ఎస్, 1 గ్రామ్ ఫ్యాట్ ఈక్వల్ టు 9 క్యాలరీస్. అంటే అసలైన మతలబ్ ఇక్కడే ఉంది ఫ్యాట్ ఫుడ్లో. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటే క్యాలరీస్ హెవీగా వచ్చేస్తాయి. బరువు తగ్గాలి అనుకుంటే ఫ్యాట్ ఫుడ్స్ని తీసుకోకూడదు, వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అవి ఏంటంటే లైక్ స్వీట్స్, షుగర్, ఐస్ క్రీమ్స్, అన్హెల్దీ ఆయిల్స్, జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇలా ఇవన్నీ కూడా బరువును పెంచుతాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే డిన్నర్ లైట్గా ఉండాలి. సాయంకాలం పూట ఎట్టి పరిస్థితుల్లో కూడా షుగర్, ఫ్యాట్ ఫుడ్స్ని ఇంటేక్ చేయకూడదు. ఒకవేళ మీరు బయట ప్యాకేజీ ఫుడ్ కొనేటప్పుడు ఒక్కసారి ఆ వెనకాల ఉన్న క్యాలరీస్ చార్ట్ని గమనిస్తే అసలు న్యూట్రిషన్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక అక్కడ మీరు ఫ్యాట్ పర్సంటేజ్లో ఫ్యాట్ ఎన్ని గ్రామ్స్ ఉందనుకుంటే మీ క్యాలరీస్ కన్వర్ట్ చేసుకోండి. మీరు తీసుకున్న ప్రోడక్ట్లో ఒక 50 గ్రామ్స్ ఫ్యాట్స్ ఉన్నాయనుకున్నాం, సో మీకు అక్కడ అయిపోతుంది 450 గ్రామ్ క్యాలరీస్ మీకు యాడ్ అవుతున్నాయి అక్కడ. సో మీరు పర్చేజ్ చేస్తున్నారు మీరు హెవీ క్యాలరీస్ని, కాబట్టి మీరు ఆ న్యూట్రిషన్స్ చార్ట్ని క్లియర్గా గమనిస్తే మీరు అక్కడ మీకు ఏదైతే అవసరమో దాన్ని మీరు పర్చేజ్ చేయగలుగుతారు. ఇక రుచి గురించి మాట్లాడుకుందాం. కేవలం 1 స్క్వేర్ నాలుక కోసం ఇంత బాడీని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీరు కనుక రెస్టారెంట్స్లో, హోటల్స్లో ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అర్థం. రీజన్ ఒక్కటే, అక్కడ మనకు హెల్దీ ఫుడ్ అనేది లభించదు. సో అటువంటప్పుడు మనము మన హెల్త్ని డిక్రీజ్ చేసుకోక తప్పదు. సో నా అడ్వైజ్ ఏంటంటే, నేను కూడా చాలా చోట్ల నా బిజినెస్ వర్క్స్ మీద కావచ్చు, నేను అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకున్న పరిస్థితి వస్తుంది. అయితే నేను ఒకటే చేస్తాను, ఎక్కువగా సలాడ్స్ని, ఫ్రూట్స్ని ప్రిపేర్ చేసుకుంటాను అవుట్ సైడ్ ఉన్నప్పుడు. సో మీరు కూడా అలా అవుట్ సైడ్లో ఏదైనా ఎక్కువ రోజులు గడపాల్సి వస్తే మీరు ఎక్కువ సలాడ్స్ మీద, ఫ్రూట్స్ మీద డిపెండ్ కాండి, మీరు చాలా హెల్తీగా ఉంటారు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఫిజికల్ యాక్టివిటీ. ఎస్, ఎక్సర్సైజెస్ అంటే వ్యాయామం. మన బాడీ మజిల్స్ రావాలనుకున్నా, రక్త ప్రసరణ బాగా జరగాలన్నా, మనం వెయిట్ లాస్ త్వరగా కావాలనుకున్నా వ్యాయామం అనేది మనకు ఒక రామబాణం లాంటిది. ఎటు చూసినా కూడా ఎక్సర్సైజ్ అనేది ప్రతి మనిషికి కూడా ఈరోజు చాలా 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 అవసరం. వారంలో 3 రోజులు స్ట్రెంగ్త్ వర్కౌట్స్, మరో 3 రోజులు కార్డియో వర్కౌట్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. స్ట్రెంగ్త్ వర్కౌట్స్ అంటే లైక్ పుషప్స్, పుల్అప్స్, వెయిట్ లిఫ్టింగ్స్, ఇలా. కార్డియో అంటే రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, లైక్ అలా. ఇలా మనం 6 days ప్లాన్ చేసుకొని 1 డేని రెస్ట్ డేగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ముందు మన బాడీలో మెటబాలిక్ రేట్ అనేది ఇంప్రూవ్ జరుగుతుంది. దాని ద్వారా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ వేగంగా వర్క్ చేస్తుంది. ఒకవేళ ఎవరైతే సోఫాకే పరిమితమై ఉంటారో, ప్రక్కవారి మీద ఆధారపడి ఉంటారో, వారు ఆధారపడి ఉన్న వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తున్నారు, వారి యొక్క ఆరోగ్యాన్ని తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే మన బాడీకి ఎప్పటికీ కూడా మూమెంట్స్ అనేది ఉండాలి. ఎవరైనా సరే 1 hour 40 minutes మించి ఒకటే పొజిషన్లో ఉండకూడదు. ఒకవేళ మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నా సరే 1 hourకి మించి మీరు కనీసం ఒక 2-3 minutes మీరు అలా కాస్త వాక్ చేసుకొని మళ్ళీ మీ ప్లేస్లో కూర్చోవాలి. ఎస్, ఇక మనం మన ఇంట్లో ఉన్న దేవుని మందిరాన్ని శుచిగా, శుభ్రంగా పెట్టుకుంటాం. మరి
మన శరీరం కూడా ఒక దేవాలయమే కదా, దీన్ని కూడా శుచిగా శుభ్రంగా పెట్టుకోవాలి. శుచిగా శుభ్రంగా అనేసరికి మేము రోజు డైలీ బాత్ చేస్తున్నాం కదా, బాగా శుభ్రంగా ఉంటున్నాం కదా, ఓకే, మీరు డైలీ మంచిగా బాత్ చేస్తున్నారు, శుభ్రంగా ఉన్నారు. మరి ఇన్నర్ బాత్ గురించి, మీ యొక్క బాడీ ఆర్గాన్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, మీరు వెయిట్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు, మీ మజిల్ ఎంత స్ట్రెంగ్త్గా ఉంది, మరి దీని గురించి ఏ రోజైనా ఆలోచించారా? మన యొక్క శరీరానికి మించిన సంపద ఈ భూమి మీద ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ మందిరం ఎలాగనో అలాగే శారీరక మందిరం ఏర్పాటు చేసుకోవాలి. నథింగ్ బట్ జిమ్. జిమ్ అంటే మనం ఎన్నో ఎక్విప్మెంట్స్ పెట్టుకోవాలని అనుకుంటారేమో. లేదు ఫ్రెండ్స్, మనం కేవలం ఒక ట్రెడ్మిల్, వెయిట్స్, ఒక మ్యాట్, ఒక స్కిప్పింగ్ రోప్ ఎనఫ్. ఈరోజు నేను వాటి ద్వారానే నేను ఇంట్లోనే నా యొక్క యాక్టివిటీస్ని నేను చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ జిమ్ను ఇంట్లో ప్లాన్ చేసుకోవడం ద్వారా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే మీరు బయటికి వెళ్ళాలి, జిమ్ చేసుకోవాలి అని, దాంతోపాటు మీరు టైంను కూడా సేవ్ చేసుకోవచ్చు. మనం ఇలా ఏర్పాటు చేసుకొని తప్పకుండా ప్రతిరోజు వ్యాయామాన్ని చేయాలి. అయితే ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదలుచుకున్నాను. ఒక కార్ షోరూంలో నుంచి డెలివరీ అయిన వెహికల్ ఏదైనా రిపేర్ వచ్చి గ్యారేజ్కి వెళ్తే ఆ వెహికల్ షోరూమ్ కండిషన్తో వస్తుందా? నా స్ట్రైట్ క్వశ్చన్. 100% రాదు. ఎందుకంటే ఒక్కసారి షోరూమ్ కండిషన్ ఉన్న బండి ఏ మటుకు డ్యామేజ్ అయ్యి గ్యారేజ్కి వెళ్ళా, గ్యారేజ్లో వారు ఎంత మటుకు రిపేర్ చేశా పూర్వపు కండిషన్ రాదు. సేమ్ మన బాడీ కూడా ఆ భగవంతుడు కండిషన్తో మనల్ని ఈ భూమికి పంపాడు. మనం కూడా ఎప్పటికీ ఆ బాడీని కండిషన్లో ఉంచుకోవాలి. ఒకవేళ మనం గ్యారేజ్కి వెళ్తే, హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ జరిగి వస్తామేమో కానీ ఓల్డ్ కండిషన్ అయితే ఉండదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ అయితే మనం ఇలా అధిక బరువును వేగంగా తగ్గించుకోవాలనుకుంటే మనకు మంచి నిద్ర, మంచి ఆలోచనలు, మంచి ఆహారం, మంచిగా వ్యాయామం ఉంటే తప్పకుండా మనం ఇంకొకరికి ఇన్స్పైర్ చేసిన వారం అవుతాం. కాబట్టి వీటిని పాటిస్తూ మీరు వేగంగా వెయిట్ తగ్గించుకొని ఆ తగ్గిన వెయిట్ను గెయిన్ కాకుండా ఒక హెల్దీ లైఫ్ను లీడ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను మీ పానుగంటి సతీష్, సైనింగ్ ఆఫ్. బాయ్.